డబ్బులు లేని మాలాంటి వాళ్ళం బంగారం కొనేదేమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఇనప కడ్డీలు కొనుక్కునేవాళ్ళు ఈ ధరలేమీ చేయవు. సామాన్య ప్రజలు ఉంగరాలో, పుడకలో, తాడిబుట్లో కొనుక్కుంటారు. అంతకన్నా పెద్ద కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ ఈ బంగారపు పని మీద ఆధారపడే లక్షల మంది కార్మికులు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. కాబట్టి బంగారాన్ని మీరు కొనుగోలు చేయొద్దు, వ్యాపారాలు తగ్గించుకోండి అని చెప్పేసి చెప్పే ముందు ఈ లక్షల మంది కార్మికులను ఏం చేస్తారో వారు ఆలోచించి ఉండాల్సి ఉంది. కానీ ఆ సోయేమీ ప్రధానమంత్రి గారికి లేదు. ప్రధానమంత్రి గారికి అంతసేపు ఏమిటంటే ఈ ఇంధనం వల్ల వచ్చిన సంక్షోభం మూలంగా విదేశీ మారక ద్రవ్యం ఎట్టా సరి చేసుకోవాలి, ఎట్టా నిల్వ చేసుకోవాలనేది తప్ప ఈ నిర్ణయాల పర్యవసానం ఎట్లా ఉంటుందో ఆయన